యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా కృపతలాంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా మారావంతే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు మారావంతే నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా గమ్యమేలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు వాగ్దానము నెరవేర్చి వారసునిగా చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా కృపతలాంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. దేవుడు మన పట్ల చేసిన మేలుని, ఆయన కృపను తలంచగా ఆయన స్తుతించకుండా ఉండలేరు. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో దేవుడు నా జీవితంలో ఏ మేలు చేశారని నేను దేవుని స్తుతించాలని మౌనంగా ఉన్నావేమో, దేవుడు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే అదే కృప. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలుగుతున్నావంటే అదే మేలు. ఆయన కృప, ఆయన మేలు తలంచగా అర్ధరాత్రి వేళ నేను మేల్కొన్నవాడిని ఆయన దావీదు భక్తుడు అన్నాడు. అంత మహారాజే దేవుని కృపను కొనియాడుతుంటే అంతకన్నా ఎక్కువగా మనం ఇంకా దేవుని స్తుతించాలి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. నాయనా బ్రతికి